ఏడాదిన్నరగా జనసేన ఎమ్మెల్యే చేతుల్లో అత్యాచారానికి గురవుతున్న ఓ దళిత మహిళ న్యాయం చేయండి మహాప్రభో అంటూ 10 రోజులుగా వేడుకుంటున్నారు. అయినా పాలకులు చడీ చప్పుడు కాకుండా నిశ్శబ్దంగా ఉన్నారు. జనసేన పార్టీ పెద్దలైతే తమ ఎమ్మెల్యేను వెనకోసుకొస్తున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బాధితురాలిపైనే కేసులు నమోదు చేసిన పోలీసులు చోద్యం చూశారు తప్ప ఆమెకు న్యాయం చేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో బాధితురాలు జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించడంతో కీచక ఎమ్మెల్యేపై పోలీసులు కేసులు నమోదు చేశారు. జనసేన నేత రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గత కొన్ని నెలలుగా తనను బెదిరించి అత్యాచారం చేస్తున్నాడంటూ ఓ దళిత మహిళ బయటకు వచ్చి న్యాయం చేయండి అంటూ వేడుకుంటూ ఉంటే కూటమి సర్కార్ ఏమాత్రమూ స్పందించలేదు. తన వద్ద ఉన్న ఆడియో వీడియో ఆధారాలతో ఆ మహిళ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, డీజీపీలకు ఫిర్యాదు చేసినప్పటికీ చంద్రబాబు సర్కార్ మాత్రం ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కేసు నమోదు చేయలేదు. అంతటితో ఊరుకోకుండా బాధిత మహిళపైనే నాన్ బెయిలబుల్ సెక్షన్లతో 2 కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తనకు న్యాయం చేయాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు బాధితురాలు. ఆమె ఫిర్యాదును పరిశీలించిన ఎన్హెచ్ఆర్సీ బాధితురాలికి న్యాయం చేయాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలిచ్చింది. దాంతో ఎట్టకేలకు పోలీసులు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కేసు నమోదు చేశారు. అయితే ఈ అత్యాచార అంశాన్ని మభ్యపెట్టేందుకు జనసేన నాయకత్వం త్రిసభ్య కమిటీ పేరుతో గత కొన్ని రోజులుగా నాటకం ఆడుతూ వచ్చింది. ఓవైపు బాధిత మహిళపై విమర్శలు చేస్తున్న జనసేన పార్టీ నాయకులే విచారణ చేస్తామంటూ ఆమెను విచారణకు రమ్మని కోరటం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై బాధితురాలు తన ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కడు క్యారెక్టర్ అసాసినేట్ చేసి నన్ను బ్యాడ్ క్యారెక్టర్ని చూసి నడి రోడ్డు మీద నిలబెట్టాలి అనేసి అనుకుంటున్నారు. కానీ మాట్లాడాల్సింది దాని గురించి కాదు. సరే, మీరు అంటున్నారు ప్రూఫ్ లేవయ్యా, ప్రూఫ్లు లేకుండా ఎందుకయ్యా నన్ను రోడ్డు మీద నిలబెడతారు? ఆ తాతంశెట్టి నాగేంద్ర గారికి బుద్ధి లేదు. ఇది రాజకీయం చేయొద్దని చెప్పినా సరే రాజకీయం 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 అంటున్నాడు. తాతంశెట్టి నాగేంద్ర గారు, మీరు రాజకీయం చేస్తున్నారు, బ్రోకరిజం చేస్తున్నారు. లిటరల్లీ డబ్బుల కోసం అమ్ముడుపోయి బ్రోకరిజం చేసి నా క్యారెక్టర్ అసాసినేట్ చేసి జరిగిన విషయాన్నంతా డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. తాతంశెట్టి నాగేంద్ర, నీకే గనక దమ్ముంటే, నీకే గనక ఒంట్లో ఎక్కడైనా సరే దమ్ముంటే నా గురించి, శ్రీధర్ గురించి మాట్లాడే ప్రయత్నించి, నాకు శ్రీధర్కి జరిగిన విషయం గురించి మాత్రమే మాట్లాడడానికి ట్రై చేయి. అండ్ నువ్వు చెప్పే ప్రతి విషయానికి ఆధారంతో సహా నువ్వు నాకు చూపించు. ఆధారాలు ఉంటేనే మాట్లాడు నువ్వు. బాధిత మహిళ ఎప్పుడైతే ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై అత్యాచార ఆరోపణలు చేసిందో అప్పటి నుంచి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాతంశెట్టి నాగేంద్ర ఆమెపై అనేక ఆరోపణలు చేశాడు. ఎమ్మెల్యే నోరు తెరవకుండా జాగ్రత్త పడుతూ సోషల్ మీడియాలో బాధిత మహిళపైనే విమర్శలు చేస్తూ విస్తృత ప్రచారానికి తెరలేపాడు. ఇలాంటి నేపథ్యంలో జనసేన పార్టీ త్రిసభ్య కమిటీ విచారణ పేరుతో రైల్వే కోడూరులో హడావిడి చేసింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్తో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలను విచారించింది. బాధితురాలిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించిన ఇదే పార్టీ బాధితురాలు విచారణకు హాజరు కావాలంటూ డిమాండ్ చేయటం విమర్శల పాలవుతోంది. ఆమె తమ విచారణకు హాజరు కాలేదు కాబట్టి న్యాయం ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వైపే ఉందని చెప్పడానికి జనసేన త్రిసభ్య కమిటీ పాట్లు పడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కీచక ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చేయకూడని పనిచేసి అడ్డంగా దొరికిపోవడంతో పార్టీ పరువు బజారున పడకుండా మభ్యపెట్టే చర్యలకు పాల్పడుతున్న జనసేన నేతలు నిబంధనల ప్రకారం ఇంతవరకు సదరు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం కూడా బాధితురాలి ఫిర్యాదులను పట్టించుకోలేదు. అందరూ కలిసి ఎలాగైనా సరే కీచక ఎమ్మెల్యేను రక్షించి బాధితురాలిదే తప్పని నిరూపించడానికి నానా తంటాలు పడుతుండటం పట్ల అన్ని వర్గాల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.